ఒక లండన్లోనో, ఒక స్పెయిన్లోనో, ఒక యూకే ఉన్నట్టు, పులులు ఉన్నట్టు, పాములు ఉన్నట్టు ఆ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడైతే కనబడుతుందండి. హాయ్, హలో, నమస్తే, అస్సలాం వాలేకుం. ఈ రోజు మనము కేకే కొట్టాల దగ్గర ఉన్న మిద్దె గుహల దగ్గరికి అయితే వచ్చాము. ఇవి ఆదిమ మానవులు నివసించిన గుహలని చాలా మంది చెప్పడం జరిగింది. అసలు వీటి సంగతి ఎంత చూద్దాం రండి. ఇక్కడ ఆది మానవులు తిరిగిన జాడలు, వాళ్ళు తయారు చేసిన పనిముట్లు అయితే ఉన్నాయంట. అవి మీకైతే చూపిస్తాం రండి. ఇక్కడ చూడండి ఎంత హైట్ ఉందో. ఈ మిద్దె గుహలు అనడానికి కారణం దీని అదేమో హైట్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్. అందుకని దీన్ని మిద్దె గుహలు అన్నారు. 30 నుంచి 30 మీటర్లు ఉంటుంది అనుకుంటా పైకి హైట్. చూడండి పక్షులన్నీ తిరిగి మొత్తం అయితే ఉన్నాయండి. కొద్ది స్మెల్ కూడా వస్తుంది. మొత్తం అయితే గబ్బిలాల వాసన వస్తుందండి. ఇదైతే దారి ఉంది అంట కానీ మనం పోవడానికి అయితే ధైర్యం చేయలేదు, భరించలేము వాసన. ఒక తోరణం లాగా, రాళ్లతో ఏర్పడిన తోరణం లాగా ఇక్కడ కూడా అదే పరిస్థితి అండి. ఇదైతే గుహ లోపలికి కొద్దిగా పోవచ్చట. ఇంతకుముందు అందరు పోతూ ఉన్నారంట, కానీ ఈ వాసన కొద్దిగా పోవడానికి సాహసం అయితే చేయడం లేదంట. అంతే. ఇక్కడ నుంచి రాస్తే ఇటు నుంచి అయితే దారి ఉందంట, వేరే ఊరికో లేకపోతే వేరే ఉందంట. దారిలో అయితే ఆదిమ మానవులు చేసుకున్న దారులు. మనమైతే బయట నుంచి ఇటు నుంచి అయితే వచ్చామండి. చెట్లు కూడా అంతే హైట్ ఉన్నాయి. చెట్లు కూడా అంతే హైట్ ఉన్నాయి. ఇక్కడైతే సినిమాలు తీస్తున్నారంట అండి. ఆల్రెడీ చాలా సినిమాలు అయితే తీశారంట. ఇప్పుడు రేపే వస్తున్నారంట ఏదో సినిమా తీయడానికి, పేరు చెప్పలేదు. సినిమాలు తీస్తున్నారంట. ఎంత పెద్ద గుహలుగా ఏర్పడ్డాయో. ఇది ఇప్పుడు పరిస్థితులు ప్రజెంట్లో టూరిస్ట్ స్పాట్గా చేశారు. ఇంతకుముందు కూడా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయంట అండి, మూవీ షూటింగ్స్. చూద్దాం రండి ఎలా ఉంది. తర్వాత వచ్చి అది చూడండి, మనకు చూస్తుంటే అసలు ఆదిమ మానవులు ఆ స్టైల్లో కూర్చొని 2 తెగలుగా ఈడిపోయి ఉన్నప్పుడు తెగలలో పెద్ద ఎవరు ఉంటారో ఆ తెగకు వాళ్ళు మొత్తం వాళ్ళకు ఆదిమ మానవులు ఎలా క్రియేట్ చేసుకున్నారు చూడండి. వాళ్ళు ఉండడానికి, వాళ్ళ రక్షణగా ఉండడానికి మొత్తం వాళ్ళ తెగ మొత్తం పట్టేటట్టుగా చూడండి ఎలా తయారు చేసుకున్నారు గుహలు. ఇక్కడ నుంచి దారి అయితే ఉందండి గుహలలో. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేస్తూ వాళ్ళు ఇలాగ వెళ్తూ ఇలా సంచరించేవారంట. ఇంకా లోపలికి ఉన్నాయండి. ఆదిమ మానవులు తెలియలేదు అనుకున్నాం కానీ తెలివి ఉందండి. చూడండి ఇక్కడి నుంచి ఎడల్పుగా ఉండి షార్ట్ ఉంది. అంటే వాళ్ళకు కూడా జంతువులు అంటే భయం కదా, లోపలికి దాక్కోవడానికి వాళ్ళ సంరక్షణ కోసం కూడా ఇవి ఉపయోగించుకొని ఉంటారు. ఇటు కూడా ఉంది చూడండి. ఉంది ఇంకా లోపలికి ఉంది. కొద్దిగా మట్టి అయితే పడిపోయింది. ఇక్కడ చూడండి వాళ్ళు ఇలా కూర్చొని ఇలా ఉండడానికి వాళ్ళు ఇక్కడ ఉండడానికి స్టే చేయడానికి, అంటే ఆదిమ మానవులు ఇక్కడ కూర్చొని ఉండడానికి పడుకొని ఉండడానికి కూడా ఇవి ఉపయోగించుకుని ఉంటారు.
ఎక్కి ఇటు నుంచి ఇటు ఉంది దారి అయితే, ఇటు నుంచి అయితే మార్గం అయితే ఉంది. ఇలా రండి, ఇలా ఎక్కొచ్చు, ఇలా వెళ్ళచ్చు నుంచి ఇటు. ఇలాగా అయితే అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపించిందో మీరు అయితే కామెంట్లో పెట్టండి. అంత హైట్ లోపలికి ఉందో లోపలికైతే ఉంది, లోపలికైతే ఉంది. వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఏమైనా ఉంటే దాచిపెట్టుకోవడానికి, వాళ్ళు సేఫ్గా లోపలికి ఉండడానికి మన తెగ వాళ్ళు అనుకుంటా. ఇక్కడ కూడా ఒక గుహ ఉంది. ఇదైతే కొద్దిగా పెద్దగా, ఇక్కడ చూసిన గుహలలో కొద్దిగా పెద్దగా ఉంది అండి ఈ గుహ. ఒకసారి ట్రై చేద్దాం. सकते हैं ఇప్పుడైతే మనము వెళ్ళలేము. ఆదిమ మానవులకి వాసన అది ఇది ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఉండవచ్చు. మనకు ఇవన్నీ తెలుసు కాబట్టి మనం అయితే పోలేము. ఫ్రెండ్స్ అయితే భలే ఉందండి. చూడండి, అంత పెద్ద ఎత్తులో తేనె తుట్టెలు ఉన్నాయి. చూడండి, రండి. ఇటు ఒక పెద్ద లాగా ఉంది కానీ మొత్తం సేఫ్టీగా ఇలా వచ్చి నిలబడడానికి ఆదిమ మానవులు ఇక్కడికి వచ్చి ఇలా సేఫ్టీ కోసం. వాళ్ళకు కొద్దిగా వర్షం వచ్చిన వాళ్ళకు కూడా భయమే కదా. ఆల్మోస్ట్ మనము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఉండడానికైతే వాళ్ళు సేఫ్టీ ప్లేస్ అయితే వాళ్ళు చూసుకున్నారు అక్కడక్కడ ఈ గుహలలో. మెయిన్ చూస్తే ఎంత హైట్లో ఉందో ఈ కొండ. అసలు రాతి కొండ, మట్టి కొండ కాదు, రాతి కొండ. ఆ రాతి కొండలోనే వీళ్ళు చిన్న చిన్న గుహలు చేసుకొని వీళ్ళు తెగలుగా వచ్చి ఈడ ఉండి వీళ్ళ జంతువుల నుండి రక్షణగా చేసుకొని ఉండడం మనమైతే చూస్తున్నాం. అసలు ఆదిమ మానవులు నుంచే కదా మనం వచ్చింది. ఇక్కడ చూడండి, మనం అడుగడుగున చూస్తే అక్కడ నుంచి మనం చూసుకొని వస్తే అడుగడుగున చిన్నది పెద్దగా అయితే పెద్దది గుహల్లాగా చేసుకొని వాళ్ళైతే జీవనం అయితే సాగించేవారు. ఇలా చూడండి, ఇంత చిన్న లోపలికి ఉంది. నేను అనుకుంటున్నా రాత్రులకు మనం అనుకున్నాం కదా పెరిగే శక్తి ఉందని, ఇది ఉండకపోవచ్చు. అప్పుడు మొత్తం చాలా దూరం అంటే చాలా దూరం ఉంది. రండి, అక్కడ చూడండి, మనము అక్కడక్కడ కోటల్లో చూస్తాం కదా, ఇది సింహం నోరు తెరిచి ఇలాగా తోరణాల దగ్గర. అది చూడండి, ఫస్ట్ కంటే ఆదిమ మానవులు తర్వాత వాళ్ళు జీవనం ఎలా ఉందంటే షార్ప్నెస్. వాళ్ళు ఒక ఏదైనా జీవించేటప్పుడు వాళ్ళు తయారు చేసుకునేవారంట. నేను చదువుకున్న పుస్తకాల్లో చూసుకుంటే వాళ్ళు దినదిన అభివృద్ధి చెందేవారు. మనం ఇలాగ ఇప్పుడు రావడానికి కారణం వాళ్ళే కాబట్టి ఫస్ట్ అయితే కొద్దిగా మొరటుగా, వాళ్ళ కొద్దిగా తెలవగా, మాటలు రాక, తర్వాత కొద్దిగా మాట్లాడి, తర్వాత ఏదేదో అప్డేట్ అవుతూ ఇలాగా అప్డేట్ అయిన తర్వాత తరం అనుకుంటున్నాం ఆదిమ మానవులలో.
ఈ సీనరీ చూడండి ఎంత బాగుందో అసలు. నేను అనుకుంటున్నాను వాళ్ళందరికీ ఒక పండగలాగా వాళ్ళు తెగలు పండగలు చేసుకుంటూ ఇక్కడ విహరించడానికి, ఇక్కడ ఉండడానికి వాళ్ళ ఒక సామ్రాజ్యం వాళ్ళు ఏర్పరచుకున్నారని నేను అనుకుంటున్నాను. మనమైతే సినిమాల్లో చూస్తుంటాం కదా, ద జంగిల్ బుక్ సినిమాలో అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే కోతులు తిరిగినట్టు, తర్వాత ఎలుగుబంట్లు ఉన్నట్టు, పులులు ఉన్నట్టు, పాములు ఉన్నట్టు ఆ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడైతే కనబడుతుందండి. మనం చూసుకుంటే చూడండి, మనం ముందు వెళ్తుంటే ఒక అద్భుతం లాగా అనిపిస్తుంది, ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానీ ఈ గుహలు అయితే ఎక్కడైతే తగ్గడం లేదండి. వాళ్ళు ఈజీగా ఎక్కేవాళ్ళండి. మనకైతే ఇవన్నీ చూస్తే భయంగా అనిపిస్తుంది, కానీ ఆదిమ మానవులు అయితే ఈజీగా ఎక్కేవాళ్ళు ఈ గుహనైతే, కొండనైతే. టూరిజం అయితే చాలా బాగా చేశారు, చాలా బాగుంది, నీట్ గా చేసి. ఇంత ఆశ్చర్యం, ఇంత బాగుంది చూడండి. నేను అక్కడ చెప్పాను కదా మీకు, వాళ్ళు ఏమైనా పండగలు వచ్చినప్పుడు ఏమైనా వాళ్ళ దేవుళ్ళను పూజించేటప్పుడు ఫస్ట్ వాళ్ళ నుంచే మనం దేవుడిని పూజించడానికి మనం నాంది పలికింది. వాళ్ళు పూజించేటప్పుడు ఇక్కడ కూర్చొని వాళ్ళు ఒక పండగల వాతావరణం అయితే సృష్టించుకున్నారని అనిపిస్తుంది. ఎంత బాగుందో సీనరీ. మనము ఒక లండన్లోనో, ఒక స్పెయిన్లోనో, ఒక యూకేలోనో చూసుకుంటే అక్కడికి పోయి ఫోటోలు దిగి అక్కడ సినిమాలు తీసి చూస్తారు. ఇక్కడ వచ్చి ఒక ఫోటో తీసుకున్నామంటే మనకు ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడ మన కేకే కొట్ల అంటే బేదంచెర్ల మండలం, మన ఆంధ్రప్రదేశ్. ఇలాంటి అట్మాస్ఫియర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉందంటే మనం నమ్మలేం. చాలామందికి అయితే తెలియదు. మీ అందరికి తెలవాలని నేను వీడియో అయితే చేస్తున్నాను. మీరందరూ వచ్చి ఇక్కడికి స్పెండ్ చేయండి ఒక అరగంట అయినా. చూసారా మళ్ళీ ఇంకో గుహ అక్కడ ఒకటి, ఈ సైడ్ ఒకటి ఉంది, కానీ అది కూడా ఇంకో చిన్న గుహ చూడండి. వాళ్ళు గుహ నేనైతే వెళ్తాను. మన కష్టం కనిపిస్తుంది, వాళ్ళకి ఈజీ అండి. ఇక్కడ కూడా స్మెల్ వస్తుంది. ఇదైతే కిందికి పైకి ఉంది. అక్కడ చెప్తే పుస్తకాల్లో చూస్తాను, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా చూస్తాను. పులి గుహలు పైకి ఎత్తుగా శిఖరం లాగా ఉండి అవి ఈ గుహలు చేసుకొని ఉంటామని, అవేనండి ఇవి కూడా. నుంచి వెళ్తే ఇంకా చాలా గుహలు ఉన్నాయంటండి. అడవులు కూడా ఉన్నాయి, అడవిలాగా ఉందంట. ఊరి వాళ్ళు ఎవరైనా హెల్ప్ అడిగితే వాళ్ళు కొద్దిగా మార్నింగ్ అయితే వచ్చే వాళ్ళం అన్నారు. ఇప్పుడైతే మేము సాహసం అయితే చేయడం లేదు. ఇంకోసారి అయితే మీకు తప్పక చూపిస్తామండి. నెక్స్ట్ కమ్. చూడండి ఇక్కడ కూడా మొత్తం ఇక్కడికి ఒక స్లాబ్ లాగా పైన కింద వాళ్ళు స్టే చేయడానికి ఒక 10 మంది అయినా, 10-20 మంది అయినా, ఒక తెగ అయినా ఉండవచ్చు. ఇక్కడ ఒక స్థావరం చేసుకొని వాళ్ళు, అంటే కింద వాటర్ వచ్చింది అనుకోండి పైకి ఉండడానికి. ఇక్కడ చూసుకోండి రాళ్ళు అవి. వాళ్ళు ఒకటండి, ఒక చిన్న కష్టం వస్తే మనకు తెలిసిపోద్ది అప్డేట్లో ఇలాగ ఉండాలని. ఇంకో కష్టం వస్తే ఇలా అలాగా వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చారు ఆదిమ మానవులు. కొద్దిగా ఎయిర్ బయట నుంచి కొద్దిగా ఎయిర్ అయితే వస్తూ ఉంటుంది. మనం నిన్న మిల్వ గుహల్లో చూసాం కదా, ఇలా ఎయిర్ ఆక్సిజన్ వస్తుంది వాళ్ళకు. లేకపోతే ఆక్సిజన్ రాదని వాళ్ళకి ఐడియా. ఇంకా ముందు ఇంకేమైనా ఉన్నాయేమో చూసుకుందామండి. చూడండి అసలు మనం చూసుకుంటే వేరే దేశాలలో ఏముందండి అసలు వాళ్ళు క్రియేట్ చేసినవి ఇవన్నీ. ఇవి మనం సహజ సిద్ధంగా పడ్డాయి గుహలు. వేరే స్టేట్ కానీ లేకపోతే మేము కాశ్మీర్కి వెళ్ళాలి అవి కాదు. చూసుకుంది మన ముందు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఏమేమి ఇంపార్టెన్స్ ఉన్నాయి అవి చూసుకుంటే ఇక్కడ కూడా టూరిస్ట్ స్పాట్ ఎక్కువ వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్కే లాభం. ఇలాంటివి మనం ఎంజాయ్ చేయాలి. చూడండి అదే ఈ ఫోటో పెట్టి నేను యూకేలో దిగాను లేకపోతే లండన్లో దిగాలంటే అబ్బో బాగుంది సూపర్ వావ్ అంటారు. అది ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశా? ఎందుకు మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి? మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కూడా
ఇక్కడికి రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. చూడండి అటు సైడ్ ఇది మనం చూసిన గుహల్లో పెద్ద గుహ అండి. అక్కడ వాళ్ళు చూడండి వాళ్ళు కూర్చోవడానికి వీలుగా ఎంత నీట్గా చేసుకున్నారు. మనం ఇప్పుడు చూసుకున్న దాంట్లో ఒకరు, ఇద్దరు, ఐదుగురు అలాగా ఉంది. ఈ గుహలన్నీ చూసుకుంటే, ఈ గుహ చూసుకుంటే ఒక సమూహం మొత్తం చాలా మంది పట్టేటట్టుగా అయితే ఉంది. రండి చూద్దాం. గబ్బిలాలా అదే అదే लेट जाओ क्या कहते हैं यहाँ का जरा लेट लेक ఇక్కడ చూసుకుంటే చూడండి ఎంత నీట్గా. మనం ఇప్పుడు పాలిష్ రాళ్ళని వేలకు తగిలెత్తి పాలిష్ రాళ్ళలో కూర్చుందాము అని అనుకుంటాం, కానీ ఆల్రెడీ ఆదిమ మానవులు నీట్గా ఉన్న రాతి కట్టడాల పైన వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. ఇవి క్రియేట్ చేసినవి, ఆదిమ మానవులు క్రియేట్ చేసినవి. ఒక డిసిజన్ కావాలి. ఫోన్ లైట్ ఇటు చూడడానికి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ వందలతోటి గబ్బిలాలు అయితే ఉన్నాయి. మాకైతే చాలా భయం వేసింది, కానీ ధైర్యం చేసి మళ్ళీ లోపలికి వచ్చాము. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది గుహ అయితే. ఇంకా ముందుకెళ్ళి చూసుకుందాం, ఇంకా ఉన్నాయి ఇలాంటి. జస్ట్ బిగినింగ్. ఇక్కడ నుంచి చూపెట్టురా, ఇక్కడ నుంచి చూపెట్టు లోపలికి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ దీపాలు పెట్టుకునేది అనుకుంటున్నా నేను. దీపాలు ఉంటాయి కదా, ఒక మండి అదే మనమైతే దీపాలు పెట్టుకునే వాళ్ళం. నూనె పోసి ఒత్తి పెట్టి వాళ్ళు ఏదో ఒక కాల్చి రాయికి ఇలాగ కొట్టి నిప్పుడైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకునేవాళ్ళు మొత్తం ఎలుగు కోసం. పెద్ద హాల్ అండి. దాని నుంచి చూస్తే షాజహాన్ దర్శి కాడే పెద్ద హాల్. అసలు ఎలా ఉంటుందంటే ఇప్పుడు అది మనమైతే ఈ గుహలే కాకుండా 33 గుహలు అయితే ఈ పక్క ఉన్నాయంటండి స్పాట్లో. అసలు మామూలుగా నేను అనుకున్నాను ఇంకేమైనా ఉన్నాయేమని, ఇంకా చూద్దామని. నాకు ఎంత ఉంది ఇటు నుంచి పోతే 33 గుహలు ఉన్నాయమ్మా అని చెప్పడం జరిగింది. అడవి కూడా ఉంది. కాకపోతే ఊరి వాళ్ళు రాకపోవడంతో మనం వెళ్ళట్లేదు, కానీ చాలా మంది ప్రేక్షకులు రాక మళ్ళీ తర్వాత ఈ ఊరి వాళ్ళు వచ్చినా నేను వెళ్ళేవాళ్ళం. అంత సాహసం అయితే చేసేవాళ్ళం. ఉన్నాయంట ఎక్కి ఇలాగా వెళ్ళొచ్చు. ఈ సైడ్కి అయితే ఉన్నాయంట. ఇంకోసారి అయితే ఊరి వాళ్ళను సహాయం తీసుకొని మీకైతే కంపల్సరిగా తప్పకుండా ఇవైతే చూపిస్తామండి. బయటికి చూడండి, ఇటు కూడా ఉన్నాయి. అక్కడ ఒక చిన్న గుహలాగా ఉంది. మరి రాళ్ళు విడిపోయో చిన్నవి కూడా చూసుకుంటారు వీళ్ళు. గడిపోదాం రండి.
వీటిని మిద్దె గుహలు అని ఎందుకు అన్నారంటే మిద్దెల్లాగా స్టెప్స్ లాగా హైట్ హైట్ అబ్బో చూడండి వీటిని చూస్తేనే సింహాసనం లాగా ఉందండి. నాకు అక్కడి నుంచి చూస్తే నాకే ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ ఉండాలని అనిపించింది. ఇక్కడ చూస్తే సింహాసనం లాగా ఉందండి. రాజుగారి సింహాసనం లాగా, రాణిగారి సింహాసనం లాగా. ఇక్కడ కూడా చిన్న చిన్న గుహలు అయితే ఉన్నాయి. ఈ రాళ్ళ దిబ్బలు మొత్తం పడిపోయి క్లోజ్ అయితే అయిపోయినాయి. నాకెంత బాగా అనిపించింది, ఇక్కడ కూర్చోవాలనిపించింది. బాగుందండి. బాగుంటే కామెంట్లో పెట్టండి. మీకు కూడా ఇక్కడ రావాలనిపిస్తే కూడా కామెంట్లో పెట్టండి. చాలా హైట్కి అయితే వచ్చానండి. నాకు ఎందుకు రావాలనిపించింది ఇక్కడ. ఎంత హైట్కి వచ్చానంటే చూడండి, మా వారికి కింద ఎక్కడ ఉన్నారు. మీరు సపోర్ట్ ఇస్తే ఇలాంటి ఇంకెన్ని అయినా చేస్తానండి. అంతే. ఈ వీడియోకి టార్గెట్ 5,000 అండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తే నేను క్రికెట్ స్టేడియంలో ఎలా కూర్చుంటారో లైన్గా రౌండ్గా అలా అయితే ఉందండి ప్లేసు. ఒకసారి చూడండి, ప్లేన్ ఉంది మొత్తం. అసలు ఉదర్ పహాడకి మర్రి చెట్టుకు ఇంత సందు దొరికిన, అంత పెద్ద చెట్టు కదండి, ఇంత సందు దొరికిన మర్రి చెట్టు, రావి చెట్లు ఎదిగిపోతాయండి. అటు చూడండి, అటు కూడా గుహలు ఉన్నాయంట. మేమైతే కొద్దిగా ధైర్యం చేయడం లేదు. ఈసారి మాత్రం ఊళ్ళో వాళ్ళు ఎవరినైనా తీసుకువచ్చి అవైతే మీకు చూపిస్తామండి. అది మాది కానీ స్టెప్ బై స్టెప్ ఎలా ఉందో, ఎవరో పేర్చినట్టు, మనం బిస్కెట్లు అవి పేస్తాం కదా, అవి పేర్చినట్టు లైక్ అలా ఉందండి కొండ మొత్తం. వాళ్ళు ఈ కొండను ఎందుకు చేసుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైందండి. కొన్ని రాళ్ళ దిబ్బల్లాగా ఉంటాయి, మట్టి దిబ్బల్లాగా. వాళ్ళు అవి ఇలాగా నరికే కొద్దీ, ఇలాగ కొట్టే కొద్దీ అవి మట్టితోటి కప్పిపోయి స్థావరాలు అయితే వాళ్ళకు మాయమైపోతాయి. ఇవి రాతి కొండ కాబట్టి ఈ స్థావరాలు అయితే అలాగే ఉండిపోయింది నాకు అనిపిస్తుంది. ఓకేనా? నో బర్డ్స్, అంతే. ఫస్ట్ ఎవరికి చెప్పదలుచుకున్నానంటే, మీ పిల్లలు కొద్దిగా పెద్దోళ్ళై మీకు ఏ బాధ్యతలు లేవు అనుకునే వాళ్ళు మొత్తం, మహిళలు మొత్తం
ఈ స్పాట్ అయితే చూడాలండి, అంతే. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ పిల్లలతోటి టైం అయితే స్పెండ్ చేయడం లేదు. చిన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళతోటి మనం బాగానే ఉంటాం, మమేకమై ప్రేమతో బాగానే ఉంటాం. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎందుకు డైవర్ట్ అవుతున్నారో నేను అనుకుంటున్నాను. పేరెంట్స్ దగ్గరగా లేక పేరెంట్స్ తోటి చిన్న చిన్న విషయాలకి వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు. స్మాల్ టీ తాగడానికి ఫ్రెండ్స్ తోటి పోతే బాగుండు, లేకపోతే బిర్యానీ తినడానికి ఫ్రెండ్స్ తోటి పోతే బాగుండు అని చెప్పి చిన్న చిన్న వ్యసనాలే పెద్ద వ్యసనాలుగా వాళ్ళైతే తెచ్చుకుంటున్నారు. అలాంటి చిన్న చిన్నవి మనం చేసామనుకోండి, మన పిల్లలు మన దగ్గరే ఉంటారు, మన పిల్లలు మన మాట వింటారు, మన పిల్లలు మంచి దారులు అయితే ఉంటారు. ఇలాంటి స్పాట్స్ మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత, చాలామంది తల్లులు అనుకుంటారు పెద్ద అయిన తర్వాత మన అవసరం ఏముంటుందిలే పిల్లలకి అని అనుకుంటాం. కానీ చిన్న పిల్లలప్పుడు వాళ్ళు మర్చిపోతారు. పెద్ద అయిన తర్వాతనే వాళ్ళు మనతోటి మన దగ్గరగా ఉంచుకొని మనం వాళ్ళతోటి మాట్లాడితే అప్పుడు వాళ్ళకు అవగాహన వస్తుందని నా యొక్క సజెషన్. చూడండి, అక్కడ నేను ఇందనక కూర్చొని వచ్చాను కదా, ఇక్కడి నుంచి చూస్తే ఇంకా ఏమని గుర్తొచ్చిందంటే బాహుబలిలో కూర్చుంటారు కదా రాజులు, ఈ అమరేంద్ర బాహుబలి సినిమాలో ఉన్నట్టు కొండ ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు, అలా ఉంది చూస్తే సీనరీ. ఇలాంటివేనండి సినిమాల్లో పెట్టేది, EFX పెట్టేసి మొత్తం సినిమా తీసేస్తారు. వాళ్ళు కోట్లు కోట్లు లాగేసుకుంటారు మన దగ్గర నుంచి. మనమైతే ఒక 1000-2000 పెట్టుకొని ఇలాంటి ప్లేస్లోకి వచ్చినాకో రియల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసిన ఒక వైబ్ అయితే వస్తుందండి. మనకు వస్తుంది. మన ఇంటికి పోయిన తర్వాత మనం ఏమైనా కష్టాలు ఎన్నట్టు డిలేట్ అయిపోతాయి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయవచ్చు. మనం ఇంకా మనకు ఆలోచనలు వస్తాయి. మీకైతే మేము కింద చెప్పాం కదా, అక్కడి నుంచి చూస్తుంటే మనకి పైన గ్రౌండ్ లాగా కనిపిస్తుందని. మొత్తం కొండ చూడండి ఒకసారి. ఒక 1000-2000 మంది కూర్చొని ఇక్కడి నుంచి ఏదైనా చూసే విధంగా. అది ఎంట్రన్స్ ఒకసారి చూపించు. పైకి వచ్చామండి మేము. మొత్తం కొండ, మొత్తం జంగిల్ బుక్ మూవీలో ఎలా అయితే ఉందో టార్జన్ మొత్తం అలానే ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పటి నుంచో కార్టూన్స్ చూసినప్పుడు అనుకునేవాడిని, ఈ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటే బాగుండేది. మనం అయితే మోటు పతులు చూసినప్పుడు కానీ కార్టూన్ నెట్వర్క్, కార్టూన్ లైఫ్లోకి వెళ్ళాలని ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది, ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్. నా సజెషన్ ఏంటంటే, మీరు ఎక్కడికైనా పిక్నిక్స్కి వెళ్తుంటే ఇది కూడా మీరు లిస్ట్లో చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు అడ్రస్ అయితే పెడతాను. ఎంత బాగుందో చూడండి. Wait. Sit down. गई सकते रहे 2 घंटे का।
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బై.